సహకరించినటువంటి ప్రతాప్ గారిని నరేష్ శివ అందరూ కూడా మొదలుగా అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి. అన్ని పార్టీల నాయకులు బీజేపీ కాంగ్రెస్ నుండి రావాలి. అన్న నర్సన్న నరేంద్ర అన్న గౌరవ నరేందర్ గారు నర్సారెడ్డి గారు. గ్రామ ప్రజలందరికీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే ఈ విగ్రహ ఏర్పాటు కొరకు మన అన్నగారు ప్రశాంత్ అన్న గారు ఈ గద్దె నిర్మాణం కొరకు అలాగే విగ్రహ తెచ్చిన ఖర్చుకు అంతా పెట్టినందుకు మరోసారి వీడీసీ తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు మన గ్రామంలో మన అందరం యువజన సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి విగ్రహం పెట్టుకుందామని అనుకున్నప్పుడు అన్నగారిని కలిసి మనము చెప్పగానే మీరు ఎవరి దగ్గర కూడా చెందలేకూరి మనం కూడా దేశభక్తి కలవం కాబట్టి దాని విగ్రహ ఖర్చు మొత్తము నిర్మాణ ఖర్చు మరి విగ్రహం కూడా మొత్తం నేనే చేపిస్తున్నందుకు మన యువజన సంఘాల అందరి తరపున ప్రత్యేకంగా అన్నగారికి మీ అందరి చప్పట్ల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు జయంతి సందర్భంగా వేల్పూర్ గ్రామంలోని అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో మరియు వీడీసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దివ్యమైన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. అతి గొప్ప వీరుడు. ఆ రోజు మొఘల్ సామ్రాజ్య విస్తరణకు అడ్డుపడి వారి ఆధీనంలో ఉన్నటువంటి వారు కబలించినటువంటి అనేక సామ్రాజ్యాలను కోటలను తిరిగి ఆయన స్వాధీనంలోకి తీసుకొని అఖండ మహారాష్ట్ర యొక్క
స్థాపనకు విశేష కృషి చేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజులు, అందరు రాజులకు ఒక మార్గదర్శకుడిగా ఉండిపోయినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. అందుకే ఆయనకు భారతదేశంలోని అనేక మంది రాజులందరూ కూడా కలిసి ఛత్రపతి అని బిరుదించినారు. ఛత్రపతి అంటే మా అందరికి నాయకుడు అని. భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరికీ నువ్వే మా నాయకుడివి, ఎందుకంటే ఎవరం కూడా ఇంత సాహసం చేయలేదు. మొఘలులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంటే చూసుకుంటూ కూర్చున్నాం తప్పిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి పోరాడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మన కోటల్ని, మన సామ్రాజ్యాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి నువ్వే. కాబట్టి నువ్వే మా ఛత్రపతివి, నువ్వే మా నాయకుడివి అని భారతదేశంలోని రాజులందరూ కూడా ఆయనను కీర్తించిన సందర్భం. కాబట్టి వారి యొక్క పోరాట స్ఫూర్తి మన యువకులలో అందరిట్లో కూడా రావాలని, వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అదే పోరాట స్ఫూర్తి మనందరూ కూడా వస్తుందని, అట్లనే ఆయన జీవించిన 50 సంవత్సరాలలో కేవలం ఆయన 50 సంవత్సరాలు మాత్రమే జీవించినాడు. జీవించిన 50 సంవత్సరాలలో 27 సంవత్సరాలు యుద్ధమే చేసినాడు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినాడు. అట్లా అలుపెరగని పోరాటం, ఆ స్ఫూర్తి మనందరికీ నేటి యువతలో కలగాలని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంత గొప్పగా అందరూ కూడా కలిసి అన్ని యువజన సంఘాలు, అన్ని పార్టీలు, వీడీసీలు ఈ గ్రామంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. అన్ని యువ సంఘాల అధ్యక్షులు, అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి. అట్లాగే వీడీసీ సభ్యులు